హరి ఓం. ఒక మ్యాటర్ వచ్చినప్పుడు దానికి అనుబంధంగా చిన్న వాళ్ళు చిన్న మ్యాటర్లు ఏవో పెడుతూ ఉంటారు. కామెంట్లు చేస్తూ ఉంటారు. ఆ కామెంట్‌లో ఒక్కొక్కసారి ఆహ్, గీత దాటి చాలా దుర్మార్గమైనటువంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ మధ్య శ్రీ లలిత్ కుమార్ గారు అంటే హైందవ ధర్మ, సనాతన ధర్మ సైనికుడాయన. చాలా అద్భుతమైనటువంటి వీడియోలు చేస్తూ ఉంటారు. మనందరం చూస్తూనే ఉంటాము. అండ్ నేను ఆయన ఫ్యాన్‌ని. ఆయన కొంచెం బాధ అనిపించింది. ఆయన చెప్పినటువంటి కామెంట్ చేస్తే అదేంటంటే ఆయన అమెరికా వెళ్లారు. యూఎస్ఏ వెళ్లారు. ఆయన మిత్రుల ఆహ్వానం మేరకు అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మీయులు మన హిందువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆహ్వానం మేరకు వీరు అమెరికా వెళ్లారు. ఈ అమెరికా వెళ్ళడం ఏమిటి? క్రిస్టియన్ దేశం ఎందుకెళ్లారు? అంటే ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు పెట్టడం ఏంటి నాయన మీరు? తప్పు కదా! అది ఇది మీరు నిజంగా హైందవ ధర్మం మీద ప్రేమతో పెడుతున్నారా? లేకపోతే ఆయన పాపం లలిత్ కుమార్ గారు యూఎస్ఏ వెళ్ళారు అన్నటువంటి దుగ్ధ, అసూయ, ఈర్ష్యతో రగిలిపోయి పెడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? చాలా తప్పు ఇలాంటి కామెంట్స్ పెట్టడం. ఆయన ఏదో అక్కడ ఉన్నవాళ్ళ ఆయన మిత్రుల ఆహ్వానం మీదకి ఈయన వెళ్ళారు. అంతే తప్ప లేనిపోనివన్నీ కామెంట్లు పెట్టడం ఏంటండి? అసలు కామెంట్లు పెట్టేటటువంటి కామెంటేటర్స్ చక్కగా అద్భుతంగా పెడతారు. కానీ ఈ పనికిమాలిన ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు కదా! అదిలాగా, ఇదిలాగా, అదలాగా అని ఏదో పెద్ద చేసేసాడు. అవును, నాకు తెలియక అడుగుతాను. ఇప్పటికి కూడా మీరు వివేకానంద స్వామి వారిని భుజాల మీద ఎక్కించుకుని ఊరేగుతున్నారుగా. అబ్బో, అమెరికా అంత దూరం వెళ్ళారు ఆయన. ఏదో పెద్ద కామెంట్ చేశారు. మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. మరి ఆయన అమెరికా వెళ్ళాడు, ఒక తప్పు. ఇక రెండవ తప్పు ఏమిటంటే మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం, మరొక తప్పు కదా. మరి వాళ్ళందరూ క్రైస్తవులే కదా. మరి ఏదో అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నంత మాత్రాన అక్కడ క్రైస్తవుడు ఒక్కడైనా సరే, కనీసం ఒక్కడైనా సరే మరి హిందూ ధర్మంలోకి వచ్చాడా? హిందూ ధర్మాన్ని తీసుకున్నారా? లేదు కదా. మరి ఎందుకు దుర్మార్గమైన కామెంట్లు పెడతారో? ఆయన మీద కామెంట్లు పెట్టండి దమ్ముంటే. మీకు దమ్ముంటే వివేకానంద స్వామి అమెరికా వెళ్ళడం, క్రిస్టియన్ దేశమైనటువంటి అమెరికా వెళ్ళడం తప్పు. అక్కడికి వెళ్ళి మై డియర్ అమెరికన్స్, మై డియర్ అమెరికన్ బ్రదర్స్, మై డియర్ అమెరికన్ సిస్టర్స్ అని అనడం చాలా పెద్ద తప్పు అని దమ్ముంటే ఆయన మీద పెట్టండిరా. ఎందుకు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం ఏంటి అసలు? ఇవేం కామెంట్లు ఎందుకు? అసూయ అనమాట. అంటే ఆయన యూఎస్ఏ వెళ్ళాడు, అసూయ, ఈర్ష్య. మీకు ఆ ఈర్ష్య లేకపోతే ఇలాంటి కామెంట్లు ఎవరు పెట్టరండి. మీరు మహా ఈర్ష్య. ఎందుకంటే మీరు వెళ్ళి ఇటువంటి ఏమన్నా విని గబగబా బాత్రూంలోకి, టాయిలెట్లోకి వెళ్ళి మీరు పెడతారు ఇవన్నీ, ఇలాంటి చండాలమైన నీచమైన కామెంట్లు. చాలా దుర్మార్గం ఆయన అలాంటి కామెంట్లు. దయచేసి మారండి. మీరు మారండి. హరి ఓం.